ఛానల్ ఆర్వి బ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు వచ్చేసి అయితే గణపతి పూజ అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్నింగే నైట్ 12 o'clock వరకు చేసాము. మార్నింగ్ వచ్చేసి మేము 5:30కి అలా లేచి ఈ విధంగా మా గణపతిని రెడీ చేసామన్నమాట. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్నాము. ఇటువైపు బెడ్రూము, ఇటువైపు కిచెన్ ఉంటుంది కాబట్టి మధ్యలో పెట్టుకున్నాం అన్నమాట. ఇంటికి ఆపోజిట్లో, డోర్కి ఆపోజిట్లో పెట్టుకున్నాము. ఇక్కడున్న దివాన్ అనేది మొత్తం ఇటువైపు తీసుకొచ్చాము. అన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాము. చూడండి మా గణపతి ఎంత క్యూట్గా ఉన్నాడో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పిల్లలు కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయింది. మా బుడ్డి యువరాని హాయ్ చెప్పు. గుండు, ఎన్ని గంటలకు లేచినాను? 10కా? 10కి లేచినావు. మార్నింగ్ ఎన్ని గంటలకు లేచినా? 5కా? 5 కాదు, 5:30కి లేచిన. లేచి ఏం చేసినా? గణపతిని తెచ్చి పూజ చేసినావా? గణపతి ఎట్లుండు? నచ్చిందా గణపతి నీకు? ఇలా అయితే మొత్తం చేసుకున్నాం మేము. ఎలా చేసామనేది వీడియో పెడతాను, మొత్తము చూడండి. ఇక్కడైతే ముందు రోజు మేము గణపతిని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఫేస్ లుక్ అలాగే మనం బిఫోర్ కన్నా బాగుండాలని చెప్పేసి మేము చాలా వెతికాము. చాలా బాగున్నాయి. మా బాబు అయితే ఇది తీసుకొని, అంటే చిన్నపిల్లలు కదా, మాకేంటంటే స్పెషల్ గణపతి పూజ అన్నమాట. మా హస్బెండ్ మా బాబు ఇద్దరు సేమ్ వినాయక చవితి రోజు పుట్టారు కాబట్టి మాకు వినాయక చవితి అనేది చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. అయితే ఆ రోజు మాకు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల చూసాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసాము. ఇక్కడైతే కాస్ట్ అంటే కుందన్స్ తోటి డెకరేషన్ అనేది ఉంది కదా, సో కాస్ట్ అనేది చాలా హై ఉంది. అయితే నార్మల్గా ఇంట్లోకే కదా అని చెప్పేసి మేము అనుకొని చెప్పేసి ఇక్కడైతే బాగా నచ్చింది ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువగా అవుతుంది కదా ఇంట్లో కాబట్టి మళ్ళీ ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇక్కడ చూసాము. ఇంకా కాస్ట్ అనేది కొంచెం కూడా తగ్గట్లేరని వేరే దగ్గరకు కూడా వెళ్ళామండి. చూస్తున్నారు కదా, మీకు గణపతులు ఎక్కడ నచ్చారో చెప్పండి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే నేను వెళ్ళగానే ఫస్ట్ వైట్ గణపతిని తీసుకున్నాను. వైట్ గణపతిని తీసేసుకుని చాలా బాగుంది. కాస్ట్ ఎంతో అని చెప్పేసి అడిగాను, బట్ వాళ్ళు అస్సలు ఇవ్వలేదన్నమాట. ప్రైజెస్ అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా హై అయ్యాయండి. ఇక్కడ కూడా మనకి ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నమాట. ప్రైజెస్ అయితే అస్సలు తగ్గించట్లేదు ఒక్కరు కూడా, ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు తగ్గించట్లేదు. ఇక్కడైతే మేము అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట, ఏది కావాలా అని చెప్పేసి. మా బాబు అయితే వెళ్ళిన చోట్లల్లా ఒక 2-3 పట్టుకొని గణపతుల్ని పట్టుకొని ఇవి తీసుకో అంటున్నాడు. ఆమె అయితే అస్సలు తగ్గించలేదు ప్రైస్. ఇక్కడ చూడండి, మేమైతే స్పెషల్ కాబట్టి మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ 5:30కి చవితి రోజు పుట్టాడనమాట. వినాయక చవితి రోజే ఎర్లీ మార్నింగ్ 5:30కి పుట్టాడు. అక్కడ అంటే వినాయకుడిని పెట్టగానే ఇక్కడ మా బాబు కూడా సేమ్ అన్నమాట. నేను డెలివరీ అయ్యే హాస్పిటల్ దగ్గర అప్పుడే వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేస్తుండగానే పెయిన్స్ అనేవి వచ్చేసాయి. బట్ నార్మల్ కాలేదు కాబట్టి, సెక్షన్ కాబట్టి మా బాబుని వెంటనే ఆపరేషన్ చేసి చవితిలోనే, అంటే వినాయకుని పూజ కాగానే వెంటనే ఆపరేషన్ అనేది చేసేసారు.
అందుకే మాకు స్పెషల్. ఇక్కడైతే ఫైనల్గా మొత్తం అన్నీ తెచ్చుకున్నాం మేము. పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అప్పటికి మాకు నైట్ 9:30 అలా అయింది. మా హస్బెండ్ అయితే అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాడు, ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోమని. ఇక్కడ మొత్తం అన్నీ తీసుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఆకులు కదా, పూలు ఇవన్నీ వాడిపోతాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను. ఉన్న ఇంట్లోనే మొత్తం అన్నీ సర్దుకోవాలి కాబట్టి కొంచెం కొంచెంగా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ సర్దేసుకుంటాను నేను. ఇది వచ్చేసి తామరాకు అనమాట. కొంచెం పొడవు ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం లోపలికి అని చెప్పి పెట్టాను. బయట ఉంటే వాడిపోతుందండి. లాస్ట్ ఇయర్ అలాగే వాడిపోయింది. అందుకని చెప్పేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. నైటు 11:30 అయింది. ఈ విధంగా రెడీ చేసాం. మా పాప అయితే అస్సలు పడుకోలేదు. మేమైతే మామూలుగా మార్నింగ్ లేచేసరికి పూజ కావాలి, తన షాప్కి వెళ్ళాలని చెప్పేసి నైటే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాము. ఏదో ఇంట్లో ఉన్న వాటి వరకు సింపుల్గా చేసుకోవాలని చెప్పేసి సింపుల్గా చేసాం. బ్యాక్గ్రౌండ్ అయితే కర్టన్ తీసుకొచ్చాము. ఎందుకంటే గోడ వచ్చేసి పెయింట్ అంతా పోయి కొంచెం నీట్గా కనిపించట్లేదని చెప్పేసి అలా తీసుకొచ్చాము. ఓం అని ఉందన్నమాట. ఇవి లోటస్లో అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అలా తీసుకున్నాను. బంతిపూలు ఇవన్నీ కట్టేసుకొని పెట్టుకున్నాము. మార్నింగ్ వచ్చేసి తామరాకు, అలాగే కొంచెం సైడ్కి అరటాకులు వేసాను. అక్కడ టేబుల్ మీద స్వస్తిక్ గుర్తు వేసుకున్నాము. మేమైతే బియ్యం పోసిన తర్వాత ఈ విధంగా టవల్ వేసుకుంటామండి. మీరు ఎలా వేసుకుంటారో తెలీదు, మేమైతే ఇలా వేసుకుంటాము. మేము వేసే టేబుల్ని మొత్తం వచ్చేసి పసుపు కుంకుమతోటి పెట్టేసుకొని ఈ విధంగా దొన్నపాకు కట్టుకుంటాము. ఇక్కడైతే మా బాబు ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాడు. వాళ్ళ డాడీ గణపతికి బొట్లు పెడుతుంటుంటే తను వచ్చేసి స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. చూసారు కదా మా బుడ్డి గణపతి, నాకైతే నచ్చింది. జై ఇటు ఇట్రా ఇట్రా ఇటే మళ్ళీ చెయ్యొద్దు నాన్న, పెట్టుకో. గణేష్ మహారాజ్కి దా, పట్టుకో, చేతులతో పట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడైతే ఫైనల్గా మొత్తం రెడీ చేసాము. అప్పటి వరకు మా పాప లేవలేదు కాబట్టి తొందరగా అన్నీ ఫాస్ట్గా రెడీ చేసి పెట్టేసుకున్నామండి. గణపతిని కూడా ఈ విధంగా రెడీ చేసి ఇంకా దీపం వెలిగించలేదు. ఫస్ట్ రోజు నేను ఎప్పుడైనా కానీ పండ్లు మనము 3 రకాల పండ్లు పెడతాం కదా, అలాగే పులిహోర, పాయసన్నం పెడతాను ఎప్పుడైనా కానీ. ఎప్పుడైనా ఫస్ట్ టైం అయితే ఈ 2 నైవేద్యాలు పెట్టేసి పండ్లు పెట్టేస్తామన్నమాట. గట్టిగా మక్కగా వదిలేడు, ఏమో తీరం కోరిక పెద్దదే కూర్చుండు కదరా మింటు. ఏదో తీరంది పెద్ద కోరికే ఉంది, అందుకనే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి ఆ కోరిక. అడబెట్టు, వద్దు వద్దు. ఫస్ట్ రోజు పూజ అయితే ఇదన్నమాట. ఓకేనా, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. గణపతి పప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాగే వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.